ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉత్త షిబ్లీ పీజీ కళాశాల ప్రొఫెసర్ మీద ఏప్రిల్ 24న భగవా ప్రేమ ఉచ్చు అని ఆరోపిస్తూ ఓ ముస్లిం సంబంధించినటువంటి బృందం పిస్టల్ చూపుతూ దాడి చేసి బెదిరించింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోని ఆన్లైన్లో వైరల్ చేస్తూ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు నిందితులు ప్రయత్నించారు. సిబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 4 నిందితుల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు ఒసామా అనేవాడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు లెక్చరర్ ఏమో బాధితురాలు అన్నమాట. అశుతోష్ మహేశ్వరి బాధితురాలు అన్నటువంటిది గుర్తించారు. ఫేర్వెల్ పార్టీ ముగిసిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అశుతోష్ మహేశ్వరి బయటకు వెళ్ళేసరికి కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు అనుసరించారని నివేదికలు చెప్తున్నాయి. అశుతోష్ మహేశ్వరి ఎదురుగుండా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఆ టైంలో కొందరు వ్యక్తులు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో గ్యాంగ్గా మారకుండా భగవా ప్రేమ ఉచ్చులో పడకుండా చూడండి అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఏప్రిల్ 24 షిబ్లీ కాలేజ్ సోషియాలజీ డిపార్ట్మెంట్లో వీడ్కోలు పార్టీ తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. దుగ్దుగ్వాకి చెందినటువంటి సిమ్నం మరియు బజ్ బహదూర్ చెందిన ఒసామాతో సహా 4 వ్యక్తులు అశుతోష్ మహేశ్వరిని కొట్టారు. వివాదాస్పద ప్రొఫెసర్ నోమన్ అహ్మద్, సీనియర్ ప్రతినిధి డాక్టర్ మేసం అబ్బాస్ రాగా నిందితులు డిపార్ట్మెంట్కి సంబంధించిన పలు ప్రభుత్వ పత్రాలను కూడా ధ్వంసం చేసి కొన్ని కీలకమైనటువంటి పత్రాలతో పరారయ్యారు. ఈ ఘటన మీద సిబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా గుర్తించినటువంటి 4 నిందితులకు సంబంధించి ఐపీ సెక్షన్ 323, 504, 506, 353, 427 కింద కేసు నమోదు చేశారు. వీడియోను ఆన్లైన్లో ఎవరు అప్లోడ్ చేశారు దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా భగవా ప్రేమ ఉచ్చు అనేది హిందూ పురుషులు ముస్లిం స్త్రీలను ట్రాప్ చేస్తున్నారనే ఇస్లామిస్టులకు సంబంధించినటువంటి వార్డింగ్ అనమాట. ఈ మధ్యన అంటే లవ్ జిహాద్ అంటున్నారు కదా, దానికి ఇది భగవా ఉచ్చు అంటే హిందూ అమ్మాయిలని ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేస్తున్నారని చెప్పి లవ్ జిహాద్ అంటే, దానికి ప్రతిగా హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారంటూ భగవా ప్రేమ ఉచ్చు అంటూ వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. మహిళా స్నేహితురాలతో కలిసి ప్రయాణిస్తున్న హిందూ పురుషుల్ని ఈ బృందాలు వెంబడించి దాడి చేయడం అనేది ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్నాయి.